పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ వనప్రస్థ ఆశ్రమంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించారు. దత్త జయంతి నవమ వార్షికోత్సవ వేడుకలు కరపత్రాన్ని డాక్టర్ మాదిరాజు అశోక్ మరియు శ్రీ గురుపాదుక పీఠం ట్రస్ట్ చైర్మన్ ఉరిమెళ్ల కృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుపాదుక పీఠం ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఉరిమెళ్ల లక్ష్మి, ఉరిమెళ్ల వినోదమ్మ, జయంతి సుగుణమ్మ, మామిళ్లపల్లి జయశ్రీ, వత్సవాయి ఉమాదేవి, పాల్వాయి మధుమోహన్ పాల్వాయి, నారాయణరావు, పరిష, కృష్ణ ప్రసాద్, నల్లా శంకర్, కుంచపర్తి కళావతి, దత్త భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనోవతు. శ్రీ దత్తపాదుక శ్రీ గురుపాదుక పీఠం వారు వనభోజనాలకు వచ్చారు. దత్తాశ్రమానికి దత్తాత్రేయ వానప్రస్థ ఆశ్రమం. ఇది గోపాలపురంలో కొత్తగూడెం రోడ్లో ఉన్నది. గోపాలపురం నుంచి కొత్తగూడెం పోయే రోడ్లో ఉన్నది, ఖమ్మం నుంచి. దాంట్లో ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. ఈరోజు కార్తీక మాస సందర్భంగా వనభోజనాలకు వచ్చారు ఇక్కడికి. కృష్ణప్రసాద్ గారు ఏమన్నా ఉంటే వారు మాట్లాడతారు. దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ ఏర్పడి నేటికి 9 సంవత్సరాలైంది. ఇది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి నాడు అనగాష్ట వ్రతం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కార్తీక వనభోజనాలు చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఈ దత్త వనప్రస్థాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మహిమాన్వితమైనటువంటి ఈ దత్తక్షేత్రంలో ఈ వనభోజనాలు చేసుకోవటం. ఈ వనభోజనాలకి దాదాపు దత్తభక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈరోజు మా గురువుగారి చేత ఈ పాంప్లెట్ ఆవిష్కరించబడింది. కాబట్టి ఈ సంవత్సరం దత్తాత్రేయ స్వామి జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి డిసెంబర్ 15వ తారీఖున ఉన్నది. అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి వచ్చి దిగ్విజయం చేయగలరని కోరుతా ఉన్నాం. జయ గురుదత్త. మధు గారు ఆయన ఎప్పుడు ఫోనే మాట్లాడారు రానమాట. సార్ రండి సార్, రండి గురుగారు జెంట్స్ అంతా ఒక్క నిలబడి అన్న మంచిగా వస్తుందా నీ ఫోను? ఈ ఫోన్ కూడా ఈ ఫోన్లో కూడా జై గురుదత్త, 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 జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి. జై గురుదత్త, జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి. జై గురుదత్త, జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి. జై గురుదత్త, జై గురుదత్త. బాబాయ్ ముందుకురా. జై గురుదత్త, జై గురుదత్త. ఇటీ జై గురుదత్త. దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి. జై గురుదత్త, జై గురుదత్త. ఇటీనా పుణ్యం ఫలిస్తే గాని దత్తభక్తి కలగదు. మనలో దత్తభక్తి కలుగుతుందంటే జ్ఞాన మార్గం వైపు అడుగులు వేస్తున్నామని గ్రహించండి. శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం ఆచరించుకోవాలనే తలంపు మీకు కలుగుటను దత్తుడు మీకు ఇచ్చిన వరంగా భావించండి. దత్తాత్రేయుని త్రిమూర్త్యాత్మకమైన త్రిముఖ అవతారానికి ఎన్నో యుగముల ముందు వాడే ఏకముఖ దత్తాత్రేయుడు. ఆ ఏకముఖ దత్తాత్రేయుని స్వరూపమే తిరిగి కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభునిగా భూమిపైకి వచ్చింది. అందువల్ల ఎంతో సనాతన దత్తాత్రేయుడే శ్రీపాద శ్రీవల్లభుడు. నిజానికి దత్తుని భజించ అనారోగ్య పీడలు ధరికి చేరవు. మానవునిగా పుట్టిన ప్రతివారికి జీవన గమ్యంలో ఒడిదుడుకులు అనేవి తప్పవు. ఈ ఒడిదుడుకులన్నీ పూర్వజన్మ కర్మఫలాలే. మహర్షులు వీటిని జాతక దోషాలుగా పేర్కొన్నారు. అసలు మానవులు తమ జాతకాన్ని ఎందుకు చూపించుకోవాలో కూడా ఋషులు తెలిపారు.
సహజంగా మానవులు తాము భవిష్యత్తులో ఏ విధమైన అభివృద్ధి సాధిస్తామో తెలుసుకునేందుకు జాతకాలు చెప్పించుకుంటారు. నిజానికి అందుకోసం జ్యోతిష్య శాస్త్రాన్ని కనుగొనలేదని అందరూ గ్రహించాలి. పూర్వజన్మ ఫలితాల వలన తమకు సంక్రమించే జాతక దోషాలను మానవులు ముందుగానే తమ జాతక గణన ద్వారా తెలుసుకొని తద్వారా ఆయా దుష్టగ్రహముల ప్రభావం వలన తమకు కలగబోయే ఇబ్బందులకు తగిన పరిహారాలు చేసుకొని అటువంటి ఇబ్బందుల బారిన పడకుండా తప్పుకోవాలని ఋషులు వివరించారు. ఈ ముఖ్యోద్దేశంతోనే జ్యోతిష్య శాస్త్రాన్ని తాము మానవ సంక్షేమం కోసం రూపొందించినట్టుగా ఋషులు తెలియజేశారు. ఒక వ్యక్తి జాతకంలో అన్ని శుభాలు చేకూర్చే గ్రహము గురుగ్రహం అండి. జాతకమందలి గురుగ్రహ సంచారం వల్లనే ప్రతి వ్యక్తికి అతడు చేపట్టే అన్ని కార్యముల యందు విజయం చేకూరును. దీనితో పాటు మంచి ఫలితాలనిచ్చే శుభగ్రహముల సంచారానికి గురుబలం తోడైతే అత్యున్నతమైన ఫలితాలు మానవులు పొందగలరు. జాతకములో చెడు ఫలితాలనిచ్చే దుష్టగ్రహము సైతము గురుగ్రహము వీక్షిస్తుంటే ఆ దుష్టగ్రహ ప్రభావము జాతకునిపై చాలా వరకు ఉండదు. అయితే గురుగ్రహ సంచారము జాతకునిపై అనుకూలంగా లేని సందర్భాలలో ఆ దుష్టగ్రహ ప్రభావములు మరింత అధికమై అతడు చేపట్టే కార్యముల యందు ప్రతికూల పరిస్థితులు ఏర్పడును. అట్టి వాని జాతకమునందు గురుబలము తగినంతగా లేనందువల్ల కార్యసిద్ధి జరుగుట లేదని జ్యోతిష్యులు తెలియజేశారు. అట్టి జాతకులు ఈ వ్రతమును ఆచరించి తమ జాతకంలో గురుబలాన్ని వృద్ధి చేసుకుంటే అశుభ గ్రహాల ప్రభావం తగ్గి తాము చేపట్టే కార్యముల యందు విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ వ్రతాచరణ శుభ ఫలితాలను ప్రసాదించేది అని గ్రహించాలి. ఈ సందర్భంగా తప్పక విజ్ఞతతో వ్యవహరించాల్సిన విషయం ఏమనగా ఎవరు జ్యోతిష్యులను సంప్రదించి తమ జాతక స్వభావుడను అనగా దేవునకు ఈశాన్య భాగమునందు ఉన్నవాడును అణుమాక్యుడు మమ్ము రక్షించుగాక. అనగా దంపతుల పుత్రుడను ఘనమైన దయగలవాడును ఆగ్నేయ కోణమందున్నవాడును సూక్ష్మబుద్ధి అనగు లగిమాక్యుడు మమ్ము రక్షించుగాక. భక్తులకు ఫలప్రాప్తి కలిగించువాడును నైరుతి కోణమందున్నవాడును అనగ దంపతుల పుత్రుడను అగు ప్రాప్తి నామధేయుడు మమ్ములను రక్షించుగాక. స్వేచ్ఛా సంచారి అగు అవధూత గురువైన అనగస్వామి యొక్క పుత్రుడను వాయువ్య కోణమందున్నవాడును అగు ప్రాకామ్యుడు మమ్ము రక్షించుగాక. జగద్గురువగు అనగస్వామి యొక్క సర్వోన్నత్యమును ప్రకటించుచు స్వామి యొక్క కుడిభాగముందున్న ఇషిత్వాక్యుడు మమ్ము రక్షించుగాక. మహాత్ముడగు ఏ అనగుని వంశమునందు ఈ లోకమంతయు ఉన్నదో అట్టి అనగస్వామి యొక్క వామభాగమందున్న వశిత్వాక్యుడు పుత్రుడు మమ్ము రక్షించుగాక. అంగరక్షకుని వలె అనగస్వామి వెనుక భాగమున నిలిచి ఉన్న కామవసాయిత నామధేయుడగు పుత్రుడు మిక్కిలి చక్కనివాడు మమ్ము రక్షించుగాక. స్వామికి ముందు భాగమునే పాదాల చెంత నిలిచి మహాకార్యములు చేయుచుండు మహిమాఖ్యుడు అగుపుత్రుడు మమ్ము రక్షించుగాక. ఇట్లు ఆయా పుత్రులతో నొప్పుచున్న 8 దళములతో ప్రకాశించుచున్న పద్మమునకు మధ్య భాగమున మహాగుణములతో నొప్పు కర్ణికయందు ప్రశాంత మనస్కుడై కూర్చుండి ఉన్న కృపా సముద్రుడను దత్తాత్రేయ గురుస్వరూపుడును విష్ణు బ్రహ్మ శివాత్మకుడగు అగు అనగస్వామి మమ్ము రక్షించుగాక. అనగస్వామి ప్రక్కన కూర్చుండినదియు దయగలదియు బ్రహ్మ్యములగు గుణములన్నీయు కలదియు యోగీశ్వరియు జగన్మాతయు పద్మాసనమున కూర్చున్నదియు పద్మము చేత దాల్చినదియు భక్తులకు ఆధీనురాలైనదియు పతివ్రతయు మహాలక్ష్మి స్వరూపిణియు మహాత్మురాలగు ఆ శ్రీ అనగమాత మమ్ములను రక్షించుగాక. ఈశాన్యమున అణిముడును ఆగ్నేయమున లగిముడును నైరుతి దిక్కున ప్రాప్తియు వాయువ్యమున ప్రాక్రమ్యుడును ఎడమ కుడి భాగముల యందు ఇషిత్తుడు వశిత్తుడును వెనుక భాగమున అంగరక్షకుని వలె కామవసాయితయు 8 దళముల 8 మంది నిత్యము నిలిచియుండగా ఆ దళముల మధ్య కర్ణిక యందు కొలువు తీర్చియుండు గురు సంప్రదాయ ప్రవక్తకులకు శ్రీ అనగదంపని పాదముల కలవాడును చేతులలో పద్మమును అభయముద్రను ధరించిన వాడును యోగమున స్థిరముగా ఉన్నవాడును మిక్కిలి కాంతి గలవాడును అనగుడను పేరు గలవాడును అగు దత్తుని శరణు పొందుచున్నాను. పద్మాసనమున కూర్చున్నదియు పాదములకు అందెలు కలదియు చేతులలో పద్మమును అభయముద్రను ధరించినదియు యోగమునందు సగము మూసి